నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారి పరిస్థితి ఏంటి? షష్టగ్రహ కూటమి ప్రభావం ఈ రాశి వారి మీద ఎలా చూపిస్తుంది ఈ మాసం? అయితే మనము ఈ యొక్క వృషభ రాశి వారిని చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క వృషభ రాశి వారికి ఏప్రిల్ మాసంలో బాగుందని చెప్పొచ్చు. ఎందుకంటే వారికి 11వ స్థానంలో షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడింది మార్చి 29వ తారీఖున. అలానే ఈ 30వ తారీఖున ఉగాది రావడం, ఈ ఉగాది నుంచి విశ్వవాసనామ సంవత్సరంలోకి అడుగుపెట్టడం, ఈ విశ్వవాసనామ సంవత్సరం అడుగుపెట్టిన తర్వాత మొదటి మాసంగా మనకి ఏప్రిల్ మాసం రావడం, ఈ ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి కొంతమేర మిశ్రమ ఫలితాలు అని చెప్పొచ్చు. మిశ్రమం కన్నా కూడా ఇంకొద్దిగా ముందడుగుగానే వీరికి శుభ ఫలితాలని చెప్పొచ్చు. అయితే వీరికి ఈ షష్టగ్రహం 11వ స్థానంలో ఏర్పడటంతో కొంతమేర వీరికి నమ్మిన దగ్గర మోసపోవటం, అలానే డబ్బులు ఎక్కడైనా అప్పు ఇచ్చి ఉంటే కనుక వారి దగ్గర నుంచి సమయానికి డబ్బు అందకపోవడంతో గొడవలు పడటం, ఇలాంటి నష్టం, చిరాకు ఇలాంటివి ఉంటాయి. ఆల్రెడీ పెళ్ళైన వారికి అయితే భార్యాభర్తల మధ్యన కూడా కొంతమేర ఎడబాటైతే కనబడుతుంది. ఎందుకంటే ఈ షష్టగ్రహ కూటమిలో రాహువు ఉన్నాడు. రాహువు బుధులు ఉన్నారు కాబట్టి వీరిద్దరి మధ్యన సంకేత భావం అనేది ఉండదు. అంటే నోటితో చెప్పేది అబద్ధం, కంటితో చూసేది నిజం, రెండింటికి తేడా బెత్తే ఉంటుంది. బెత్త అంటే ఈ బెత్త ఇదే. అయితే దీనికి ఏమవుతుందంటే ఈ యొక్క వృషభ రాశి వారికి అబద్ధాలు విని మోసపోయే తత్వం ఎక్కువ కనిపిస్తూ ఉంది. మందబుద్ధిది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే 11వ స్థానంలో వీరికి చెడు చేసేటువంటి గ్రహాలు ఉన్నాయి కాబట్టి వాటి యొక్క అశుభ దృష్టి అనేది కొంతమేర కనిపిస్తుంది. అయితే వృషభ రాశి వారికి అందరికీ ఎఫెక్ట్ ఉంటుందా అనేది లేదు. వారి వారి యొక్క దశలు వారి వారి యొక్క గోచార ప్రకారం కూడా గమనించుకోవాలి. అందరికైతే ఈ పరిహారం, ఈ ప్రెడిక్షన్స్ ఉన్నాయా, ఇలా ఇబ్బందులు అవుతాయా అనేది లేదు. దాని గురించి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. ఇకపోతే విద్యారంగంలో వారికి, విద్యార్థులకైతే కొంతమేర బాగుంటుంది అని చెప్పొచ్చు. కానీ పోటీ పరీక్షల్లో విజయాలు సాధించేటువంటి విధంగా అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. జెన్యూన్గా ఎంత వస్తే అంత అని మైండ్కి ఎక్కువగా బర్డెన్ కాకుండా ఉంటే సాదాసీదా జీవితం గడిపితే కనుక జీవితంలో ఎదిగేదానికి ఆస్కారం ఉంది. అది కూడా ఈ ఏప్రిల్ మాసంలో మాత్రమే. రానున్నటువంటి మాసాల్లో అన్నీ కూడా బాగానే ఉంటాయి. అయితే ముఖ్యంగా వీరికి ఈ ఏప్రిల్ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి ఏదైతే ఉందో, ఈ పౌర్ణమికి తరువాత వచ్చేటువంటి 18వ తారీఖు, ఏప్రిల్ 18వ తారీఖు ఏదైతే ఉందో, ఈ ఏప్రిల్ 18వ తారీఖున వీరు ఏదైనా చిన్నపాటి దానాలు చేసుకోవడం ద్వారా, ఏదైనా పేదవారికి అన్నం పెట్టడం ద్వారా, ఒక నలుగురికైనా సరే అన్నం పెట్టడం ద్వారా వీరికి కొంతమేర ఆర్థిక ఇబ్బందులు కానీ, ఈ మోసపోయే తత్వాలు కానీ, ఆన్లైన్ బెట్టింగ్లు, బిజినెసెస్, తెలియని యొక్క పెట్టుబడి వ్యాపారాలు చేయిస్తే నష్టం వచ్చేదానికి కానీ కొంతమేర మిశ్రమ ఫలితాలు అయితే ఆర్థిక సంబంధించినటువంటి విషయాలైతే కొంతమేర బాగుంటాయి. అలానే ఈ 18వ తారీఖున వీరికి ఆ పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి 18వ తారీఖు ఏప్రిల్ మాసంలో ఏదైతే ఉందో, వీరు ఏదైతే సజ్జలు ఉంటాయో ఈ సజ్జలు పావురాలకి ఆ రోజున వేయడం ద్వారా వీరికి ఆర్థిక సంబంధించిన విషయాలు, అలానే నరదిష్టి నరఘోష దెబ్బ కూడా కొంతమేర వీరికి ఇబ్బంది కలగకుండా ఉంటాయి. ఈ షష్టగ్రహి కూటమికి సంబంధించినటువంటి విషయాలు, ఆ గ్రహ శోభ ఏదైతే ఉందో వారి మీద ఆ చెడు దృష్టి అనేది లేకుండా, అశుభ దృష్టి అనేది లేకుండా కొంతమేర బాగుంటుందని మనము చెప్పవచ్చు. గురుగారిక ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది? అలాగే వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది? అయితే ఒక వృషభ రాశి వారికి కొంతమేర ఆర్థిక పరంగా విషయాలైతే కొంతమేర బాగానే ఉంటాయని చెప్పొచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలైతే వీరికి ఈ యొక్క గ్రంథులు ప్రాబ్లం వచ్చేలా అయితే కనపడుతుంది. గ్రంథులు అంటే సైనిస్, థైరాయిడ్, ఆస్తమా ఇలాంటివన్నీ గ్రంథులకు సంబంధించినవి. ఈ యొక్క గ్రంథుల ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు ముందుగానే వీరు ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. పెద్ద పెద్ద జబ్బులు ఏదో వచ్చాయనైతే కాదు. అయితే 11వ స్థానంలో రాహు ఉండడం, 11వ స్థానంలో బుధుడు ఉండడం ద్వారా కొంతమేర వీరు ప్రయాణించేటువంటి వాహనం, ప్రయాణించేటువంటి దారి ఏది ఉందో కొంత చూసుకోవాలి. 1కి 2-3 సార్లు గమనించుకోవాలి. కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్ర రావడం కానివ్వండి, పక్కన పలకరిస్తే గబక్కన కన్ను పక్కకి తిప్పడం కానివ్వండి, ఇలా చేసినప్పుడు టెన్షన్లో ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయడం కానివ్వండి, బ్రేక్ ఫెయిల్ అనేది చూసుకోవడం, ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవడం ద్వారా ఆ ఒక ఇబ్బంది కూడా కలగకుండా ఉంటుంది. అలాగా డ్రైవింగ్ లాంగ్ జర్నీ చేసేవారు ఎవరైనా వృషభ రాశిలో ఉన్నట్లయితే కనుక వారు కొంచెం రాహుకేతులకు పూజ చేయించుకోవడం,
అలానే శుక్రునికి కాజు ఏదైతే జీడిపప్పు ఉందో ఒక పావు కిలో శుక్రుని గ్రహం మీద ఉంచడం ద్వారా ఏదైనా శుక్రవారం రోజున చేయడం ద్వారా ప్రయాణించేటువంటి వాహనాలకు ఇబ్బంది లేకుండా, వాహనంలో ప్రయాణించే వారికి కూడా ఇబ్బంది లేకుండా కొంతమేర ఆ గ్రహాల నుంచి అశుభ దృష్టి తొలగిపోయేలాగా ఉంటుంది. శుభకార్యాల పరిస్థితి ఏంటంటారు గురుగారు? శుభకార్యాల్లో అయితే ఖచ్చితంగా వీరు పాల్గొనేదానికి అదృష్టం కనపడుతుంది. ఈ యొక్క ఏప్రిల్ మాసం 2020 సంవత్సరంలో 22వ తారీఖు తర్వాత ఖచ్చితంగా వీరు ఏదైనా శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆ శుభకార్యానికి వెళ్ళడం ద్వారా వీరికి మంచి జరుగుతుంది. ఇందులో ఆ వృషభ రాశి వారికి అందరినీ కలుపుకుపోయేటువంటి తత్వం ఎక్కువ ఉంటుంది. ఈ యొక్క శుభకార్యాలకి వెళ్ళడం ద్వారా అక్కడ ఏదైనా పెళ్లి సంబంధాలు కుదరటం కానీ, అక్కడ ఏదైనా వ్యాపారానికి ఉత్పత్తి చేసుకునే దానికి కుదరటం కానివ్వండి, ఏదైనా వీరికి ఉపయోగపడేటువంటి విషయాలకి కొంచెం అక్కడ చర్చ వచ్చేసి దాని ద్వారా వీరు ఎక్కువగా మెప్పొందేదానికి ఆస్కారం ఎక్కువైతే కనపడుతుంది. ఆ మేర శుభకార్యాలు చేసుకునే దానికైతే కొంత టైం కనిపిస్తుంది వృషభ రాశి వారికి. మినిమం మే 18వ తారీఖు తర్వాతనే వీరికి శుభకార్యాలు వీరింట్లో జరిగేదానికి ఆస్కారం ఉంది. వీళ్ళు ఎలాంటి వ్యాపారాలు పెడితే బాగా లాభదాయకం అంటారు? వృషభ రాశి వారి కాబట్టి వీరికి జంతువులకి పెంచి వాటితో ఉత్పత్తులు చేసుకొని పాలు కానీ పెరుగు కానీ ఇలాగ అమ్మడం ద్వారా ఆ జంతువులకు సంబంధించిన వచ్చేటువంటి వాటి ద్వారా బ్రతికేటువంటి దానికి చాలా బాగుంది. అలానే రైతులకు కూడా చాలా అనుకూలంగానే కనబడుతుంది. అలానే రైతులకి అయితే మిర్చి, అలానే కొన్ని రకాల నిమ్మ, పప్పాయి, సపోటా లాంటి పంటలు, మ్యాంగో లాంటి పంటలు వీరికి చాలా అనుకూలంగా ఉంది వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో. అలానే ఈ యొక్క ఏప్రిల్ మాసంలో వ్యాపారాలు చేసుకోవాలనుకుంటే కనుక పాల ఉత్పత్తులు, బొటిక్, ఫ్యాషన్ డిజైనర్స్ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది. ఇంకా వీరికి హోటల్స్ రంగంలో కూడా కొంతమేర బాగుంటుందని చెప్పొచ్చు. ఇక నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు? అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంపెనీలు ఏదైతే మారటం అది లాభదాయకం అంటారు ఈ నెల? అయితే కొంతమేర వీరికి మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి కాబట్టి గ్రహరీత్యా 11వ స్థానంలో ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా జాబు సంబంధించిన గురువు కూడా వీరికి కొంత అనుకూలంగా లేరు కాబట్టి మే 18వ తారీఖున గురువు మారతాడు. గురువు మారిన తర్వాత జాబులో వెసులుబాటు ఖచ్చితంగా ఉంటాయి వృషభ రాశి వారికి. ఇప్పుడైతే ఉన్న జాబ్ వదులుకోకుండా ఇబ్బంది అయినా కూడా ఏప్రిల్ 18 వరకు అయితే ఖచ్చితంగా వీరు చేసుకుంటే మంచి జరిగేదానికి ఎక్కువ ఆస్కారం కనబడుతుంది. ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఈ రాశి వారికి మంచి రెమెడీస్ అని ఉంటే తెలియదు. అయితే వీరికి కలిసి వచ్చేటువంటి వర్ణం, వీరికి ముఖ్యంగా కలిసి వచ్చేటువంటి వర్ణం ఏంటంటే సిమెంట్ కలరు, గచ్చకాయ కలరు, అలానే లైట్ గులాబీ కలర్ కూడా వీరికి బాగా కలిసి వస్తుంది ఈ మాసం మొత్తం కూడా, ఏప్రిల్ మాసం మొత్తం కూడా. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ 3, 12, 21 ఈ నెంబర్స్ కూడా వీరికి ఆ తిథులు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. ఇకపోతే వారాలు గురువారం, ఆదివారం 2 కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. ఇకపోతే ఓవరాల్గా వృషభ రాశి వారు మొత్తం కూడా ప్రతిరోజు చేయవలసినటువంటి రెమెడీ ఇప్పుడు ఏంటంటే కనుక మిరియాలు ఒక 21 తీసుకొని ప్రతిరోజు కూడా ఏ సమయంలో అయినా సరే మిరియాలు తీసుకోవాలి 21. దాన్ని వీరు తలుచుకోవాలి. ఏం కోరికలు ఉన్నాయి, ఏ తప్పులు ఉన్నాయి, మనం ఏం తప్పు చేశాము, ఇవన్నీ కూడా తలుచుకొని అవన్నీ కూడా పటాపంచలు అవ్వాలి, మంచి కార్యక్రమాలు నిర్వహించాలి, లోక కళ్యాణం కోసం చేయాలి, నేను డబ్బు సంపాదించుకోవాలి, జాబు రావాలి, జాబులో వెసులుబాటు కావాలి అనుకునేటువంటి వృషభ రాశి ఉంటే కనుక ఆ 21 చేతిలో పెట్టుకొని మనము ఏదైతే మనం మాట్లాడుకుంటూ ఉంటామో అవన్నీ కూడా వీరికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీరు ఆ ఒక 21 కూడా తలుచుకున్నంత వరకు 11 సార్లు తలుచుకొని ఆ 21 స్టీల్ జల్లీలో వేసి కాల్చాలి ప్రతిరోజు కూడా. ఆ పౌడర్ మిశ్రమానికి వీరు పడేయాలి. లేదంటే ఆ మిశ్రమంలో వీరు కనుక కొబ్బరి నూనెలో రంగరించుకొని బొట్లు అత్యలకంలాగా పెట్టుకోవచ్చు. ఆ మసిలో పెట్టుకోవడం ద్వారా వీరి కోరికలు తీరేందుకు ఎక్కువ ఆస్కారం కనపడుతూ ఉంది. కాబట్టి ఈ చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది. అలానే విష్ణు ఆలయంలో వీరు పులిహోర ఏదైనా బుధవారం రోజు పులిహోర దానం ఇచ్చడం ద్వారా, అంటే పులిహోర నైవేద్యం పెట్టడం ద్వారా కూడా వీరికి మంచి జరగడానికి ఆస్కారం ఉంది. అలానే మనకి ప్రతి మాసంలో లాగానే ఈ మాసంలో కూడా నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. గ్రహాలన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉండేందుకు నెంబర్ వృషభ రాశి వారికి 5748 622 5748 622 అనే ఒక ఈ నెంబర్ని 225 టైమ్స్ పారాయణం చేయడం ద్వారా వీరికి మంచి జరిగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని వృషభ రాశి వారు కూడా ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ఉత్తీర్ణులు కావాలని నేను కోరుకుంటా ఉన్నాను.